ప్రజలు వేసిన ఓటు వెనుక ఉన్న ప్రతి ఆలోచనను కూటమి సర్కార్ గుర్తుపెట్టుకుందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజలు వేసిన ఒక్క ఓటుతోనే అమరావతికి 12,000 కోట్ల నిధులు, పోలవరానికి 15,000 కోట్లు, విశాఖకు గూగుల్ సెంటర్ ఇలా ఎన్నో వచ్చాయని గుర్తు చేశారు. వైసీపీకి కూటమి పాలనకు తేడా గమనించాలన్న పయ్యావుల వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అని అన్నారు. ప్రజలు వేసినటువంటి ఓటు వెనకాల ఉన్న ప్రతి ఆలోచనని ఈ కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ, వాళ్ళు వేసిన ఒక ఓటు అనేటువంటిది ఎంత లాభం చేసింది. ఒక ఓటుతో అమరావతికి 12,000 కోట్లు వచ్చినాయి, ఒక ఓటుతో పోలవరానికి 15,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరించబడి 11,000 కోట్లు వచ్చింది, ఒక ఓటుతో విశాఖ గూగుల్ సెంటర్, ఒక ఓటుతో విశాఖ రైల్వే జోన్, ఒక ఓటుతో పూర్వోదయ స్కీమ్, ఒక ఓటుతో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఒక ఓటుతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఒక ఓటుతో విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఒక ఓటుతో 70,000 కోట్ల నేషనల్ హైవేలు, ఒక ఓటుతో 70,000 కోట్ల రైల్వే లైన్లు, ఒక ఓటుతో ఆర్సిలర్ మెటల్, ఒక ఓటుతో టీసీఎస్ కాగ్నిజెంట్. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అధ్యక్ష పేజీలకు పేజీలు. ప్రతి ఓటుని కూడా మేము వాళ్ళ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయడానికే మా ముఖ్యమంత్రి గారు మా అందరికీ గైడెన్స్ ఇస్తా ఉన్నారనేటువంటి తెలియజేసుకుంటూ, ఒక ఓటుతో 3 రోజుల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ అధ్యక్ష 13 లక్షల కోట్ల పెట్టుబడుల అధ్యక్ష, 610 MOUల అధ్యక్ష, ఒక ఓటుతో ఆడబిడ్డలకు భద్రత అధ్యక్ష, ఒక ఓటుతో రాయలసీమకు అందరినీవా కాలువల ద్వారా కృష్ణా జలాల అధ్యక్ష, ఇవాళ ఒక ఓటుతో మనం ఉన్నటువంటి అమరావతికి చట్టబద్ధ అధ్యక్ష, ఒక ఓటుతో రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అధ్యక్ష, ఒక ఓటుతో టీచర్ రిక్రూట్మెంట్, ఒక ఓటుతో పోలీస్ కానిస్టేబుల్ల నియామకం అధ్యక్ష, ఒక ఓటుతో లక్షల మందికి సంక్షేమం, ఒక ఓటుతో 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు రోడ్ మ్యాప్, ఒక ఓటుతో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు, ప్రతి ఓటుకి ఇంటింటికి తాగునీటి కోసం మా ప్రయత్నం మొదలైంది, గుంతల్లేని రోడ్లు. ఇలా ఏ రకంగా చూసినా కూడా అధ్యక్ష ప్రజల కోసం నిరంతరం తప్పించేటువంటి వ్యక్తి, తనకు పని తప్ప మరొక ఆలోచన లేనటువంటి విధంగా పనిచేసేటువంటి వ్యక్తి ఒకవైపు రాష్ట్రానికి మన కళ్ళ ముందు కనపడుతూ మనల్నే కాదు మన భవిష్యత్ తరాల్ని కూడా తీర్చిదిద్దాలి అనేటువంటి తపన. 90వ దశకంలో ఆయన తెచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ రకంగా అయితే మార్పుల్ని తీసుకొచ్చిందో, రేపు రాబోయేటువంటి దాంట్లో క్వాంటమ్ కానీ ఏఐ కానీ ఏ రకమైనటువంటి అవకాశాలున్నా మన పిల్లలు ముందుండాలి అనే దాంట్లో తయారు చేయడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో గైడెన్స్లో పనిచేయడానికి మేము గర్వపడుతున్నాం. ప్రజల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా అధ్యక్ష, పాలనలో తేడా గమనించండి. వైసీపీ నెవర్ అగైన్, కూటమి వన్స్ అగైన్ అనేటువంటిది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాం.